ఎస్ఆర్హెచ్కి 2026 కూడా 2016లో కలిసి వస్తుందంటే అవుననిపిస్తుంది. సేమ్ అలాగే ఉంది. 2016లో చూసుకుంటే ఆర్సీబీ అండ్ అలాగే అప్పుడు గుజరాత్ తరపున కూడా ఒక టీం ఉంది, గుజరాత్ లయన్స్ అని. వాళ్ళు టాప్ 2లో ఉన్నారు. అప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా అలాగే క్వాలిఫై అయ్యారు, టాప్ 4లో ఉన్నారు. అప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్, క్వాలిఫైర్ 2 మ్యాచ్, ఫైనల్ వరుసగా 3 నాకౌట్లు గెలిచి వాళ్ళు 2016లో ట్రోఫీ గెలిచారు. 2026లో కూడా సేమ్ అలాగే ఈసారి కూడా రాజస్థాన్ రాయల్స్ అలాగే గుజరాత్కి సంబంధించిన ఒక టీం టాప్ 2లో ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు టాప్ 4లో ఉన్నారు. సేమ్ అప్పుడు కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. సేమ్ ఇప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. అండ్ అలాగే ఈ ఈక్వేషన్స్ పక్కన పెడితే టీం కూడా సూపర్ ఫామ్లో ఉంది. అభిషేక్ శర్మ అవ్వచ్చు, క్లాసన్ అవ్వచ్చు, ఇషాన్ కిషన్ ముగ్గురు ఎప్పటికీ 500+ రన్స్ కొట్టారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే 600+ రన్స్ కొట్టాడు. అండ్ అలాగే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తను సూపర్ ఫామ్లో ఉన్నాడు. తనకి తోడు ఇషాన్ మలింగా అండ్ అలాగే షాకిబ్ హసన్ సూపర్ ఫామ్లో ఉన్నారు, సూపర్ వేస్తున్నారు బౌలింగ్. అండ్ అలాగే తనతో పాటు పార్పుల్ ప్రకాష్ తను సూపర్ బౌలింగ్ వేస్తున్నాడు. సో అటు చూసుకుంటే టాప్ ఆర్డర్ అవ్వచ్చు, మిడిల్ ఆర్డర్ అవ్వచ్చు, అండ్ అలాగే బౌలింగ్, స్పిన్ బౌలింగ్, సో ప్రతి డిపార్ట్మెంట్ సూపర్ ఫామ్లో ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఎలిమినేటర్ మ్యాచ్లు పంజాబ్ వస్తే పంజాబ్ని, రాజస్థాన్ రాయల్స్ని వచ్చే రాజస్థాన్ రాయల్స్ని ఓడించి, అలాగే ఆర్సీబీ వస్తే ఆర్సీబీని, అండ్ అలాగే గుజరాత్ని వస్తే గుజరాత్ని ఎవరినైనా సరే ఓడించి వాళ్ళు ఫైనల్కి వెళ్ళి ఫైనల్ కూడా వాళ్ళు కప్పు కొట్టగలరు. ఎందుకంటే 2024లో వాళ్ళు ఫైనల్కి వెళ్ళి ఓడిపోయారు. మళ్ళీ 2025లో వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు. 2026లో ఇమ్మీడియట్గా ఒక సీజన్ గ్యాప్లోని వాళ్ళు మళ్ళీ క్వాలిఫై అయ్యారు. సూపర్ ఫామ్లో ఉన్నారు టీం అంతా. ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ ఫైనల్కి వెళ్ళి మళ్ళీ ట్రోఫీ గెలిచి, అది కూడా ఆర్సీబీ మీద గెలిస్తే వాళ్ళకి ఇంకా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ హైదరాబాద్ బేస్డ్ టీం అప్పుడు దక్కన్ చార్జెస్ అవ్వచ్చు అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ 2 టీమ్స్ కూడా 2 సార్లు ట్రోఫీ గెలిచాయి. ఆ 2 ఆర్సీబీ మీద గెలిచాయి, 2009లో అండ్ అలాగే 2016లో. 2018లో ఫైనల్లో సిఎస్కే మీద ఓడిపోయింది. అలాగే 2024లో ఫైనల్లో కేకేఆర్ మీద ఓడిపోయింది. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా ఆర్సీబీ క్వాలిఫైర్ 1లో గెలిచి ఫైనల్కి వెళ్ళాలని, ఎస్ఆర్హెచ్ మిగిలిన 2 మ్యాచ్లు నాకౌట్ మ్యాచెస్ గెలిచి ఆర్సీబీ మీద ఫైనల్ గెలిచి ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.